నాగర్ కర్నూలు జిల్లా గంట్రావుపల్లిలో దారుణం జరిగింది. భార్యని అతి కిరాతకంగా హతమార్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఓ భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య నిలదీయడంతో విచక్షణ కోల్పోయి కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యని దారుణంగా చంపేశాడు. మద్యం మత్తులో 3 దశాబ్దాల దాంపత్య జీవితానికి ముగింపు పలికాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యను అతి కిరాతకంగా హతమార్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గట్రావుపల్లి గ్రామంలో జరిగింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య నిలదీయడంతో విచక్షణ కోల్పోయి కిరాతకానికి పాల్పడ్డాడు. 30 ఏళ్ల దాంపత్య బంధానికి తెరదించాడు భర్త నాగశేషి. నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గట్రావుపల్లి గ్రామానికి చెందిన గొల్ల ఎలుక నాగశేషి భార్య ఎల్లమ్మకు 1995లో వివాహం జరిగింది. వీరికి 2 మగపిల్లలు, 1 కూతురు ఉన్నారు. ఆలుమగలు 2 వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్నారు. 30 ఏళ్లుగా పచ్చగా సాగుతున్న వీరి సంసారంలో భర్త వివాహేతర సంబంధం, మద్యం అలవాటు చిచ్చురేపింది. అయితే అప్పుడప్పుడు వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా కొద్దిసేపటికే సొద్దుమణిగేవి. అయితే మే 29వ తేదీన నాగశేషి బావమరిది ముంత శ్రీనివాస్ దంపతులకు వడిబియ్యం పెట్టి వారిని ఇంటికి పంపించారు. అదే వేడుక సందర్భంగా రాత్రి నాగశేషి అతిగా మద్యం సేవించాడు. ఈ క్రమంలో నాగశేషి భార్య ఎల్లమ్మకు మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త వివాహేతర సంబంధాన్ని భార్య ఎల్లమ్మ నిలదీయడంతో గొడవ కాస్త పెద్దదైంది. దీంతో ఆగ్రహించి ఎల్లమ్మపై నాగశేషి విచక్షణారహితంగా కర్రతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రి బిచ్చనను పక్కకు తోసేశాడు. తీవ్ర గాయాలైన ఎల్లమ్మ, నాగశేష్ తండ్రి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి వనపర్తి ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ ఎల్లమ్మ మృతి చెందింది. ఘటనానంతరం తన భార్యను తానే చంపానని పోలీసులు ఎదుట లొంగిపోయాడు భర్త నాగశేషి. ఎల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మద్యం మత్తులోనే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక 3 దశాబ్దాల దాంపత్య జీవితాన్ని వివాహేతర సంబంధం, అనుమానాలు, మద్యం మత్తు చిత్తు చేసింది.